ఈ వీడియోలో మనం మనీ సేవింగ్ అలాగే టైం సేవింగ్ టిప్స్ని చూసేద్దాము. మనం మెషిన్కి వాడే మ్యాటిక్ లిక్విడ్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. దీనికోసం మనం సేల్ నడుస్తూ ఉన్నప్పుడు ఇలా షాషెట్ రూపంలో ఉన్న ప్యాకెట్ని అయితే కొనేసుకోవాలి. ఇది 2.5 లీటర్స్ది 430 రూపీస్ ఇక్కడ చూపిస్తుంది కదా. నాకైతే మాత్రం ఇది 180 రూపీసే పడింది. మరి ఇలా షాషెట్లా ఉన్నదాన్ని ఇలా డైరెక్ట్గా పోసుకోవడం అయితే ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి అయిపోయిన కంఫర్ట్ బాటిల్ మన దగ్గర ఎలానో ఉంటూనే ఉంటుంది కదా, దానిలో మనం ఈ లిక్విడ్ని ఫిల్ చేసుకుంటే గనక మనకి వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఏమాత్రం వేస్ట్ కాకుండా ఉంటుంది. అక్కడ మనకి మిషన్లో చూపించేటట్టు 1 కప్ ఆ 2 కప్స్ యూజ్ చేసుకోవడం ఈ కప్ ద్వారా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే లిక్విడ్ చాలా చిక్కగా ఉండడం వల్ల కప్కి అంటుకుపోయింది కూడా డబ్బా బయటకు కారకుండా డబ్బా లోపలికే పోతుంది. ఈ కప్ మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బయటకు వెళ్తే చాలు ఇలాంటి లిక్విడ్ని కొనమని పిల్లలు ప్రాణం తీసేస్తూ ఉంటారు. తీరా ఇంటికి వచ్చాక దానిలో బుడగలు తక్కువ వస్తున్నాయని లేదా లిక్విడ్ అయిపోయిందని దానిలో మళ్ళీ ఫిల్ చేసేంత వరకు మారం చేస్తూనే ఉంటారు. అప్పుడు మనం ఒక్కొక్కసారి వెళ్ళి కొత్తవి కూడా కొనేసి తీసుకొస్తూ ఉంటాము. ఇవి కొత్తవి కొన్నా కూడా అది ఇచ్చే బబుల్స్ కంటే మనం ఇంట్లో చేసుకున్న దాంతోనే పిల్లలు ఎక్కువ సాటిస్ఫై అవుతారు. అది చాలా ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం కొన్ని గోరువెచ్చటి నీళ్లు తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని అయితే వేసేసుకోవాలి. తర్వాత మనం యూజ్ చేసే రెగ్యులర్ షాంపూ ఏదో ఒకటి తీసుకొని ఒక షాషెట్ మొత్తం వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మొత్తం షుగర్ షాంపూ రెండు మిక్స్ అయిపోయేలా షుగర్ మొత్తం డైల్యూట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ఈ పాత లిక్విడ్ని తీసేసి మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ని వేసి బబుల్స్ ఎంత బాగా వస్తున్నాయి అనేది చూపిస్తాను. ముందైతే ఈ బాటిల్లో ఈ లిక్విడ్ని ఫిల్ చేసేసుకుని ఒకసారి బబుల్స్ ఊదే దాంతో ఊది చూస్తే పాత లిక్విడ్ అంటే మనం కొనుక్కొచ్చుకున్న లిక్విడ్ కంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న దాంతోనే ఎక్కువగా వస్తున్నాయి. షుగర్ వేయకపోతే బబుల్స్ అనేవి గాల్లోనే పేలిపోతాయి, ఇంతసేపు ఉండవు. అందుకు కాస్తంత షుగర్ని అయితే వేయాల్సి ఉంటుంది. దీంతో పిల్లలు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. ట్రై చేయండి. వర్షాకాలం కానీ లేదంటే మనం ఏదైనా ఊరు కానీ వెళ్ళి వచ్చినప్పుడు పురుగులైతే ఇట్లా పిండిలో కాపురం పెట్టేసి కూర్చొని ఉంటాయి కదా. అట్లాంటి పిండిని చూస్తేనే చిరాగ్గా అనిపించి పడేస్తూ ఉంటాము. ఎలాగో పడేసే పిండే కదా, నేను చెప్పినట్లు పడేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎక్కడైనా ఆయిల్ పడిపోతే మనం పొరపాటున తడిగుడ్డ పెట్టినా లేదంటే ఏదైనా లిక్విడ్ తీసుకొచ్చి క్లీన్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది. ఇంకా తడిగుడ్డ పెడితే మాత్రం చాలా జిడ్డుగా అయిపోతుంది. అలాంటప్పుడు ఇలాంటి పిండి కానీ లేదంటే ఏదో ఒక పిండి అలా జల్లేసి పేపర్తో కానీ నాప్కిన్తో కానీ క్లీన్ చేసుకుంటే అసలు అక్కడ ఆయిల్ పడ్డ మరక కూడా మనకు అనిపించదు. ఏమాత్రం జిడ్డు లేకుండా క్లియర్గా అయిపోతుంది. ఈ టిప్ వల్ల మనకి శ్రమ తగ్గుతుంది. అలాగే జిడ్డు కూడా వేరే చోటకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. టిప్ని చూసేద్దాము. ఈ టిప్ చాలా వరకు చాలా మందికి ఉపయోగపడుతుంది. చపాతీలు మనం చేసుకునేటప్పుడు ఒకదానికొకటి అతుక్కుపోయే సమస్యను అయితే అందరూ ఫేస్ చేసే ఉంటారు. ఈజీగా మనం చపాతీల్ని ఎలా వేరు చేసుకోవచ్చో చూద్దాము. బాగా హీట్ అయిన పెనం మీద ఈ 2 అతుక్కున్న చపాతీలను కూడా వేసేసి 2 వైపులా దూరగా కాల్చుకున్న తర్వాత ఇలా ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ 2 చపాతీలు అతుక్కుపోయి ఉంటాయి కదా, వాటిని 2 వైపులా దూరగా కాల్చేసుకోవాలి. కాల్చేసుకున్నాక మనం మెల్లగా చపాతీ పై నుంచి ఇంకో చపాతీని ఇట్లా కొంచెం కొంచెంగా వెనక్కి గుంజుతూ లాగుతున్నట్లయితే దానికదే ఏమాత్రం శ్రమ లేకుండా మనకి వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇంకో చపాతీని ముందు కాల్చుకొని మరొక చపాతీని తర్వాత కాల్చుకుంటే 2 చపాతీలు మనకి రెడీ అయిపోతాయి. మళ్ళీ మనం ఆ పిండిని పడేసి కొత్తగా చపాతీలు ప్రిపేర్ చేసుకునే పని తప్పుతుంది. నచ్చితే ట్రై చేయండి. తర్వాత మనం ఇంట్లో ఊడుస్తున్నప్పుడు తల వెంట్రుకలు చీపురికి చుట్టుకుపోయి చాలా చిరాగ్గా అనిపిస్తుంది. దీనివల్ల మనం తుడుచుకొని వచ్చిన డస్ట్ అంతా వేరే చోటికి స్ప్రెడ్ అయిపోతున్నట్లు అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఏదైనా ప్లాస్టర్ని ఇలా రోల్గా చుట్టేసి చీపురికి 1 లేదా 2 చోట్ల మీరు అతికించేసి బల్లల కింద కానీ మంచాల కింద కానీ తుడుచుకుంటే జనరల్గా మన తల వెంట్రుకలు ఏవైనా ఇంట్లో పడ్డాయి అంటే అవి మూలలకే వెళ్ళిపోతాయి. కాబట్టి అలాంటి చోట్లలో ఇలా ప్లాస్టర్ అంటించి తుడవడం వల్ల ఆ వెంట్రుకలు లేదా టేబుల్ కింద ఏదైనా బూజు పట్టేసి ఉన్నా చాలా జాగ్రత్తగా ఈ టేప్కి అయితే స్టిక్ అయి వచ్చేస్తాయి. మనం ఎక్కడైనా బూజు తుడుచుకున్నా కూడా ఇల్లంతా స్ప్రెడ్ అవ్వకుండా ఇల్లంతా పడిపోకుండా ఆ టేప్కి మాత్రమే స్టిక్ అయి ఉంటుంది. మనకి కొంతలో కొంత పని అయితే చాలా తగ్గిపోతుంది. ఈజీగా తుడుచుకోవచ్చు. అలాగే దుమ్ము కూడా ఎక్కడికి చెదిరిపోకుండా ఒకే చోట ఉంటుంది. టేప్ని రిమూవ్ చేయడం కూడా చాలా ఈజీ. పట్టుకుని పైకి లాగితే మళ్ళీ వచ్చేస్తుంది కూడా. ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి. అలాగే లైక్ చేయండి.
మీరు చేసే చిన్న లైక్ వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. మన ఇంట్లో వైట్ మిక్సీ ఉందంటే ఇంకా దానితో వచ్చే పాటలు చెప్పనే అక్కర్లేదు. ముఖ్యంగా వైట్ మిక్సీలు అయితే మాత్రం ఏదైనా మిక్సీ చేసినప్పుడు కొద్దిగా పడిపోయినా, అలాగే మనం ఏం వాడకుండా మూల పెట్టేసినా కూడా కొంచెం అంత డస్ట్ పట్టేసినా చాలా వికారంగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కొంతమంది బాగా తోమేసి వాటర్లో పెట్టి కడిగేసి ఎండలో పడేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఒక్కొక్కసారి మోటార్లోకి వాటర్ చేరిపోయి మిక్సీ వేసినప్పుడు భయంకరమైన సౌండ్ వస్తూ ఉంటుంది. దానికోసం ఈజీగా క్లీన్ చేసుకునేందుకు ఈ టిప్ని ఫాలో అవ్వండి. కాస్తంత సాల్ట్, అలాగే మనం రెగ్యులర్గా యూస్ చేసే టూత్ పేస్ట్ని కూడా వేసేసి బేకింగ్ సోడాతో మిక్స్ చేసేసి ఏదైనా యూజ్లెస్ బ్రష్ని తీసుకొని మొత్తం ఇలా రుద్దేసేయండి. స్క్రబ్బర్తో రుద్దినా కూడా మూల మూలల్లో ఉన్న డస్ట్ పోవడం కష్టమే. అందుకే బ్రష్ తీసుకొని నీట్గా రుద్దేసి తడి బట్టతో క్లీన్ చేయండి. తర్వాత 1 అవర్ ఎండలో పెట్టుకుంటే కనుక చూసారా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. మనకి మిక్సీ జార్లలో షార్ప్నెస్ తగ్గింది అనిపించినప్పుడు ఇంట్లో రెగ్యులర్గా ఉండే కల్లుప్పునైతే వేసేసి ఒకసారి మిక్సర్ చేసి తీసుకున్నట్లయితే మనకి బ్లేడ్లు షార్ప్గా తయారైపోతాయి. రెగ్యులర్గా మిక్సీ యూస్ చేసే వాళ్ళు అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉండడం వల్ల బ్లేడ్ షార్ప్నెస్ తగ్గకుండా ఉంటుంది. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయి అన్నప్పుడు మనం బే లీఫ్, అదే బిర్యానీ ఆకును తీసుకొని దాని మీద వేప నూనెను కానీ లేదంటే నువ్వుల నూనెను కానీ కాస్తంత అప్లై చేసి దాన్ని మనం మస్కిటో కాయిల్ కానీ లేదంటే మస్కిటో అగరవత్తులు కానీ వెలిగిస్తాం. ఎక్కువ దోమలు ఏ మూల ఉన్నాయనిపిస్తే ఆ మూల పెట్టడం వల్ల దోమలు చాలా వరకు వెళ్ళిపోతాయి. ఇది ప్యూర్ న్యాచురల్ గనక సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.